మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కని సందేశాన్ని ఈరోజు మనం తీసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం చదివే ముందు ఓ చక్కని మాట నేను ఇలా చెప్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులలో ఒకరైనటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప సువార్థికుడు, దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన పేరు డాక్టర్ బిల్లీ గ్రహాం. బిల్లీ గ్రహాం గారు ఒకసారి చెప్పినటువంటి ఒక అమూల్యమైన మాట నేను మీకు తెలియజేస్తాను. సాధారణంగా బిల్లీ గ్రహాం గారు ప్రసంగాలన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి, ముక్కుసూటిగా ఉంటాయి. మనుషుల ముఖాలు ఏమీ చూడడు, రాజీ పడడు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, మళ్ళీ నన్ను వీళ్ళు పిలుస్తారా, ఇలా చెబితే ఏమన్నా అనుకుంటారేమో, ఇవేమీ ఆయనకు పట్టవు. ఎందుకంటే నిజమైన దైవజనుడు కదండి. ఇవేమి ఉండవు. ఇక దేవుని వాక్యంలో ఏముందో అది ముక్కుసూటిగా చెప్పటం, ప్రజలు మారాలి అనుకోవటమే ఆయన లక్ష్యం. అంతేగాని ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ పిలుస్తారో లేదో నన్ను, ఒకవేళ నేను ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమో ఎవరో పిలవకపోతే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏమీ లేవు ఆయన దగ్గర. అందుకే ఆ దైవజనుడిని దేవుడు దాదాపు 170 కంటే ఎక్కువ దేశాల్లో సేవకుడిని దేవుడు వాడుకొని కొన్ని మిలియన్స్ ప్రజలకి దేవుని వాక్యం అందించేటట్లు చేశాడు. ఈ దైవజనుడు ఎప్పుడు పాపాన్ని గురించి తీవ్రంగా ఖండిస్తూ ఉండేవాడు. పాపాన్ని గురించి గట్టిగా బోధించేవాడు, ఖండిస్తూ బోధించేవాడు. ఒకసారి ఒక వ్యక్తి బిల్లీ గ్రహాం గారితో అన్నాడంట, ఏమండి, పాపాన్ని గురించి మీరు పాపం పాపం అని గట్టిగా చెప్తున్నారు, మరీ అంత గట్టిగా చెప్పబాకండి. ఏదైనా కొంచెం తేలిక చేసి దాన్ని పాపం అని అనకుండా ఏదో చిన్న పొరపాటు, తప్పు అని అట్లా కొంచెం తేలిక చేయండి దాన్ని. పాపాన్ని గురించి అంత తీవ్రంగా చెప్పబాకండి, అంత నొక్కి చెప్పబాకండి, ఏదో కొంచెం తేలిక చేసి మాట్లాడండి దాన్ని అన్నాడట. అప్పుడు వెంటనే బిల్లీ గ్రహాం గారు అన్నారు, మన ఇంట్లో ఒక విషం బాటిల్ ఉందనుకో, దాని మీద తేనె అనే స్టిక్కర్ గనక వేస్తే ఏమైద్ది అని అడిగాడు. బిల్లీ గ్రహాం గారు అడిగిన మాట, మన ఇంట్లో ఉన్న విషం బాటిల్ మీద తేనె అనే స్టిక్కర్ వేస్తే ఏం జరిగిద్ది అని అడిగాడు. ఏం జరిగిద్ది? తేనె అనుకొని ఆ ఇంట్లో వాళ్ళు తాగుతారు, దెబ్బకు చచ్చిపోతారు, అంతేగా. ఆ మాట ఎప్పుడైతే ఆ వ్యక్తికి అర్థమైందో, తేనె అనే స్టిక్కర్ వేస్తే చచ్చిపోతారండి ప్రజలు, అది కుదరదు కదా అన్నాడు. వెంటనే బిల్లీ గ్రహాం గారు అన్నారు, పాపము అనే దానికి ఏదో చిన్న తప్పు, ఏదో పొరపాటు, ఏదో చెప్పి చెప్పనట్టు, అంటనట్టు. ఇప్పుడు కొంతమంది అలాగే బోధిస్తారుగా, అసలు పాపాన్ని గురించి చెప్పరు. పశ్చాత్తాపడాలి, నీ పాపం నుండి బయటికి రావాలి, మారు మనసు పొందాలి, ప్రభు త్వరగా వస్తున్నారు, ఇవేమీ కనపడవు కొంతమంది దగ్గర. స్పెషల్ బోధకులు ఉంటారు కొంతమంది, అవేమీ ఉండవు. ఇక ఏ కాడికి భూ సంబంధం అయినటువంటి వాటి గురించే ఎల్లవేళలా బోధిస్తూ ఉంటారు తప్ప అవి చెప్పరు. ఒకవేళ పాపం అనేటటువంటి మాట ఏదన్నా కనపడటం, చెడు అనేది కనపడింది అనుకో, అక్కడ ఏ ఒత్తిడి ఉండదు, తేలికగా ఒక మాట, కొంచెం ఆ పొరపాటు చేయబాకండి, ఆ తప్పు చేయబాకండి, మంచిది కాదు అని మళ్ళా ఇక మిగతా విషయాలు, ఆశీర్వాదాలు, దీవెనల గురించి ఎక్కువ చెప్పటం అన్నమాట. అది చెప్పినట్టు ఉండాలి, ప్రజలకి పెద్ద ఒత్తిడి ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారుగా. కనుక బిల్లీ గ్రహాం గారు అంటున్నారు, అయ్యా, విషం అనే బాటిల్ మీద తేనె అనే స్టిక్కర్ వేస్తే ఎంత పెద్ద ప్రమాదమో, పాపాన్ని పాపంగా చెప్పకుండా, పాపాన్ని పాపంగా ఖండించకుండా, పాపములో నుంచి నువ్వు బయటికి రావాలి, పశ్చాత్తాపడాలి అని బోధించకుండా, అదేదో చిన్న పొరపాట్లే, చిన్న మిస్టేక్లే
అని కనుక నేను తేలిగ్గా చెప్పాను అనుకో, దాన్ని మరుగున చేశాను అనుకో, చాలామంది ప్రజలు చచ్చిపోతారయ్యా, నరకానికి వెళ్ళిపోతారు అని విషం అనే బాటిల్ మీద తేనె అనే స్టిక్కరు, విషం బాటిల్ మీద తేనె అనే స్టిక్కరు నేను వేయలేను అన్నాడు. హల్లెలూయా. విషం బాటిల్ మీద తేనె అనే స్టిక్కరు నేను వేయలేను అన్నాడు. ఎంత గొప్ప దైవజనుడు అండి బాబు. ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. పోనీ ఆయన మీటింగ్కి ఏమన్నా ప్రజలు రాలేదా? తండోపతండాలుగా వచ్చారు, లక్షల మంది వచ్చారు. అద్భుతమైనటువంటి సేవ చేశాడు. రేడియోల్లో, టీవీల్లో, ఏమండి, ఈ శాటిలైట్ని వాడుకొని సువార్త సభల్లో ఒక్కొక్కసారి ఆ రోజుల్లోనే ఆయన ముందు లక్షలాది మంది ప్రజలు ఉండేవారు. వీలైతే ఆయన పుస్తకాలు, ఆయన చరిత్ర చదవండి. ఇలా చెబితే రారేమో, అలా చెబితే రారేమో, ఎప్పుడు మనం అనుకోవటానికి వీల్లేదు. దేవుడు అనుగ్రహిస్తే, మనం పరిశుద్ధంగా నమ్మకంగా ఉంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పినా తప్పకుండా ప్రజలు వస్తారు. అసలు అలాంటి వాళ్ళే నిజమైన సంఘం. నిజంగా ఈ రోజున ఎంతో మందిని గమనించినప్పుడు విషం బాటిల్కి తేనె అనే స్టిక్కర్ వేసి, ఇందాలు నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఏదో తేలిక చేయటం పాపాన్ని గట్టిగా చెబితే రారేమో, ఖండిస్తే రారేమో. పాపంలో, తప్పుల్లో కనపడ్డ వాళ్ళు మన చర్చిలో, మన కళ్ళ ముందు సంఘంలో అలా కూర్చొని ఉంటారు. ఒక అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అక్రమ సంపాదనలో ఉన్నవారు, వడ్డీ వ్యాపారాలు చేసేవారు, లంచాలు తీసుకునేవారు, తాగుబోతులుగా ఉన్నవారు, జోదగాళ్ళుగా ఉన్నవారు, ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి అవిధేయతలో ఉన్నవారు, అక్రమ సంబంధాల్లో ఉన్నవారు, వ్యభిచారంలో ఉన్నవారు, ఎన్ని రకాలైనటువంటి పాపంలో ఉన్నవారు మన కళ్ళ ముందు కనపడుతున్నా, అయ్యో దీన్ని గట్టిగా చెబితే రారేమో, సంఘానికి ప్రజలు రాకపోతే నాకు నష్టమేమో, ఆయన ఆత్మ నష్టపోతుంది, ఆయన ఆత్మ నరకానికి పోతుంది, పరలోకం పోగొట్టుకుంటున్నాడు ఆయన. మా పాస్టర్ గారు కూడా పర్లేదులే శభాష్ అంటున్నాడు అన్నట్టుగా నన్నేమీ పెద్దగా ఖండించట్లేదులే, ఆ దిశగా వర్తమానాలు కూడా ఏమి లేవు, బాగుంది, ఇది పెద్ద తప్పు కాదేమోలే, ఏదో తేలిగ్గా ఉందని ఆయన ఆత్మ ఎటు పోతుంది, నష్టపోయి నరకానికి. మరి అలా ఎందుకు బోధిస్తున్నారో, ఎందుకు చెప్తున్నారో కూడా అర్థమే కాదు. రేపటి దినాన ప్రభు ఇలాంటి సేవకులను చూసి ఖచ్చితంగా అనే మాట ఏం తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరగను అంటాడు ఆయన. అంటాడు. ప్రియ బిడ్డ, విషం బాటిల్ మీద తేనె అనే స్టిక్కరు మంచిది కాదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న విశ్వాసులకి ఒక దైవజనుడిగా చెప్తాను, పాపాన్ని గురించినటువంటి హెచ్చరిక లేకుండా, ఏమండి, ఏదో చెడును కూడా ప్రోత్సహిస్తూ, పాపాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉండే మందిరాల్లో నువ్వు ఉంటే, ఒక అన్నగా ప్రేమతో చెప్తున్నాను, ఆ పరిచర్యను వదిలిపెట్టి ఒక మంచి పరిచర్యలకు నువ్వు వెళ్ళిపోవటమే మంచిది. నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళటం కంటే ఇది బెటర్ కదా. మీరు ఆగి ఆలోచించండి. ఉన్నది ఉన్నట్టు చెబుతూ, ప్రోత్సహిస్తూనే, ఆదరిస్తూనే, దీవెనకరమైన మాటలు పలుకుతూనే, మా కష్టాల్లో పట్టించుకుంటూనే దైవజనుడు అదే సమయంలో హెచ్చరిస్తూనే, బుద్ధి చెబుతూనే, మా తప్పును ఖండిస్తూనే ఉన్నాడండి అంటారే, అది కదా గొప్ప దేవుని యొక్క సేవ అంటే. అన్నీ చేయాలి. ఒక తండ్రి ఆదరించాలి, హక్కును చేర్చుకోవాలి, ఆ బిడ్డకు కావలసిన మంచి చెడు చూడాలి. అదే సమయంలో తేడా వస్తే ఒక మాట అనాలి, ఒక దెబ్బ కూడా కొట్టాలి. తండ్రి పాత్ర చూశారు ఇంట్లో ఎలా ఉందో అలా ఉండాలి, అలా ఉండాలి సేవకుడు కూడా. ఆలోచించండి ఒకసారి. అలాంటి సంఘంలో నువ్వు ఉంటే నువ్వెంత ధన్యుడివి, ధన్యురాలివి. పరిబిడ్డ, నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. మీ ఇంట్లో వినపడుతుంది కదా ఈ వాక్యం. మీ పిల్లలు ఏదైనా ఓ తప్పు చేస్తుంటే, నీ భర్తో భార్య తప్పు చేస్తుంటే, పాపంలో ఉంటే, వాళ్ళు చెడులో ఉంటే, పాపాన్ని పాపంగానే నువ్వు చెప్పగలుగుతున్నావా? పాపం ఇది తప్పు, ఇది చెడుది, ఇది భయంకరమైనటువంటి పాపం, ఇదే చిన్న చిత్తగా పొరపాటు కాదు, మీరు బయటికి రావాలి అనగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు అలాంటి పాపంలో ఉంటే బయటకు వచ్చేటటువంటి ఆలోచనతో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుని ముందు నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా? మీ ఇంట్లో కూడా విషం బాటిల్ మీద తేనె అనే స్టిక్కర్ వేయొద్దు. ఈ పై మాటలు వద్దు, ఈ పై పర్వాలేదులే వద్దు. మందిరానికి వెళ్తున్నాం కదా, ఏం పర్వాలేదులే, సరిపోతుందిలే, ఏదో పాటలు పాడి కానుకేసి వస్తున్నాం, వద్దు, ఇలాంటిది వద్దు. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడే ఉన్న పాటను నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
నిన్ను క్షమిస్తాడు. ఏదో చిన్నదిలే అనుకోకుండా ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దీనికి సంబంధించి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో ఒక మాట ఇలా చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అన్నాడా, ఏదో లేండి పొరపాటు అన్నాడా, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. విషయాన్ని విషంగా గుర్తించు, ఒప్పుకో, ఇది పాపము అని ఒప్పుకో, విడిచిపెట్టు, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు. సమస్త దుర్నీతి నుండి యేసు రక్తం మనలను విడిపించి పవిత్రులుగా చేస్తుంది. మన పాపాన్ని యేసు రక్తం కడిగేస్తుంది. నేడో రేపో ప్రభువు రాబోతున్నాడు. కడుక్కొని యేసయ్య రక్తంలో సిద్ధంగా ఉంటాం. అది నీకు ఎంత గొప్ప దీవెన, ఎంత ధన్యత. దైవదేవుని మీ అందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మార్చండి. ప్రతి ఉదయకాలం ఓ చక్కని వర్తమానంతో మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలనైనా. మేము విషాన్ని విషంగానే చూడాలి, విషం అనే స్టిక్కరే వేయాలి, కానీ తేనె అనే స్టిక్కర్ విషం బాటిల్ మీద వేయకూడదు. పాపం అంటే పాపమే, అది చిన్నదైనా పెద్దదైనా పాపం అంటే పాపమేనయ్యా. చిన్న పామైనా పెద్ద పామైనా పాము అంటే పామే కదా. అది గుర్తించి అందులో నుంచి బయటికి రావటానికి మీ సిలువలో మీరు చెల్లించిన ఆ వెల, మీరు కార్చిన రక్తాన్ని ఆశ్రయించటానికి, విడుదల పొందటానికి మీ ప్రజలకు సహాయం చేయండి. పరిశుద్ధపరచండి, కృప చూపించండి. తద్వారా కలిగే దీవెనంతా ఇవ్వండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.